లండన్లోని బేకరీ స్ట్రీట్ 221బిలో షెర్లాక్ హోమ్స్ తన వయోలిన్ని వాయిస్తున్నాడు. డాక్టర్ జాన్ వాట్సన్ వార్తాపత్రికల్లో మునిగి, హోమ్స్, నీ రాగం నీ మనస్థితిని చెబుతోంది అన్నాడు. వాట్సన్, నీవు ఎప్పుడూ నా సంగీతంలో రహస్యాలు వెతుకుతావు అని హోమ్స్ నవ్వుతూ, కానీ ఈ రోజు నీకు నిజమైన రహస్యం దొరుకుతుంది అన్నాడు. అదే సమయంలో తలుపు తట్టబడింది. మిస్టర్ రామస్వామి, ఒక సెల్ ఫోన్ షాప్ యజమాని, ఆందోళనతో లోపలికి వచ్చాడు. హోమ్స్ అతన్ని పరిశీలించి, మీ సెల్ ఫోన్ షాప్లో ఒక ఖరీదైన మొబైల్ దొంగలించబడింది మరియు దొంగ దాన్ని తన ప్యాంటు జోబిలో దాచుకున్నాడు. సీసీటీవీలో దొంగ యొక్క ముఖం కనిపించినా గుర్తింపు కష్టంగా ఉంది కదా అని అడిగాడు. రామస్వామి ఆశ్చర్యపోయాడు. మీకు ఎలా తెలిసింది మిస్టర్ హోమ్స్? మీ చొక్కా జేబులోని రామస్వామి సెల్ పాయింట్ అనే బ్రాండ్ గల పెన్, చేతులపై స్క్రీన్ గార్డ్ గీతలు, బూట్లపై దుమ్ము మరియు చేతిలోని యూఎస్బీ డ్రైవ్, ఇవన్నీ మీ సమస్యను చెబుతున్నాయి అని హోమ్స్ వివరించాడు. రామస్వామి దొంగతనం వివరాలను చెప్పాడు. ఒక వ్యక్తి పౌచ్ అడిగాడు. రామస్వామి లోపలికి వెళ్ళగానే ఒక ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను దొంగలించి ప్యాంట్లో దాచుకున్నాడు. సీసీటీవీలో దొంగ షర్టు ప్యాంటు మాత్రమే ధరించాడు. ఎటువంటి స్పష్టమైన గుర్తులు లేకుండా కనిపించాడు. హోమ్స్ సీసీటీవీ ఫుటేజ్ ను జాగ్రత్తగా పరిశీలించాడు. దొంగ యొక్క ముఖం కనిపించినప్పటికీ ఎటువంటి స్పష్టమైన గుర్తింపు లేదు. అయితే హోమ్స్ దొంగ యొక్క నడకలో ఒక విచిత్రాన్ని గమనించాడు. అతను కొంచెం కుంటుకుంటూ కుడికాలిని స్వల్పంగా లాగుతూ నడుస్తున్నాడు. ఇది ఒక పాత గాయం లేదా శస్త్రచికిత్స ఫలితమై ఉండవచ్చు. వాట్సన్, ఈ నడక సాధారణమైనది కాదు. ఇది ఒక నిర్దిష్ట వ్యక్తిని గుర్తించడానికి సహాయపడుతుంది అని హోమ్స్ అన్నాడు. హోమ్స్ మరియు వాట్సన్ రామస్వామి షాపుకు వెళ్లారు. కౌంటర్ పై మొబైల్ ఉంచిన ప్రదేశంలో హోమ్స్ ఒక సూక్ష్మమైన గీతను గమనించాడు. ఇది ఒక లోహ వస్తువు, బహుశా ఒక రింగ్ లేదా బ్రేస్లెట్. కౌంటర్ ను తాకినప్పుడు ఏర్పడింది. గీత యొక్క ఆకారం ఒక అసాధారణమైన డిజైన్ ను సూచిస్తుంది, బహుశా ఒక చిహ్నం లేదా లోగో. ఈ గీత యాదృచ్ఛికం కాదు వాట్సన్, ఇది ఒక దొంగ ధరించిన వస్తువుకు చెందినది అని హోమ్స్ చెప్పాడు. సీసీటీవీలో దొంగ షర్టును జాగ్రత్తగా పరిశీలించిన హోమ్స్ షాప్లోని కౌంటర్ పై ఒక సూక్ష్మ ఫాబ్రిక్ ఫైబర్ ను కనుగొన్నాడు. ఈ ఫైబర్ సాధారణ కాటన్ కాకుండా ఒక అరుదైన ఈజిప్టియన్ కాటన్ కు చెందినది. ఇది సావిల్ రోలోని ఒక నిర్దిష్ట టైలర్ మాత్రమే ఉపయోగిస్తాడు. ఈ ఫైబర్ దొంగ యొక్క షర్టుకు చెందినది మరియు ఇది అతని సామాజిక స్థితిని సూచిస్తుంది అని అన్నాడు హోమ్స్. హోమ్స్ సీసీటీవీ ఫుటేజ్ లో దొంగ యొక్క ప్రవర్తనను విశ్లేషించాడు. దొంగ మొబైల్ ను దొంగలించే ముందు కౌంటర్ పై ఉన్న ఇతర మొబైల్స్ ను జాగ్రత్తగా పరిశీలించాడు, కానీ ఒక నిర్దిష్ట మోడల్ ను మాత్రమే ఎంచుకున్నాడు. హోమ్స్ ఈ ప్రవర్తనను గమనించి, ఈ దొంగ యాదృచ్ఛికంగా మొబైల్ ని ఎంచుకోలేదు. అతను ఒక నిర్దిష్ట వస్తువు కోసం వచ్చాడు, బహుశా ఆ మొబైల్లో ఏదో రహస్యం ఉంది అని అనుమానించాడు. హోమ్స్ రామస్వామితో మాట్లాడి, ఆ మొబైల్ ఒక ప్రోటోటైప్ అని, ఒక టెక్ కంపెనీ నుండి పొరపాటున షాపుకు వచ్చినట్లు తెలుసుకున్నాడు. హోమ్స్ ఫ్యాబ్రిక్ ఫైబర్ ఆధారంగా సావిల్ రోలోని టైలర్ ను సంప్రదించాడు. టైలర్ రిజిస్ట్రీని పరిశీలించిన హోమ్స్, ఈ ఈజిప్షియన్ కాటన్ షర్ట్లు ఒక చిన్న సమూహం కస్టమర్లకు మాత్రమే విక్రయించబడినట్లు తెలుసుకున్నాడు. ఈ సమూహంలో ఒక వ్యక్తి రాబర్ట్ హ్యూస్ ఒక కిరాణా దుకాణ ఉద్యోగిగా రిజిస్టర్ అయ్యాడు, కానీ అతని సామాజిక స్థితి ఈ ఖరీదైన షర్టుతో సరిపోలేదు. హోమ్స్ హ్యూస్ యొక్క నడకను గుర్తించుకొని లండన్లోని ఆసుపత్రుల రికార్డులను పరిశీలించాడు మరియు రాబర్ట్ హ్యూస్ పేరుతో ఒక వ్యక్తి కుడికాలికి ఒక అరుదైన శస్త్రచికిత్స చేయించుకున్నాడని, ఇందులో ఒక ప్రత్యేక లోహ ప్లేట్ ఇన్స్టాల్ చేయబడిందని తెలుసుకున్నాడు. ఈ శస్త్రచికిత్స సైనిక లేదా రహస్య ఆపరేషన్లో గాయపడిన వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది. హోమ్స్ ఈ శస్త్రచికిత్స రికార్డును కౌంటర్ పై గీత యొక్క చిహ్నంతో కలిపి విశ్లేషించాడు. హ్యూస్ యొక్క కవర్ ఐడెంటిటీ, ఖరీదైన షర్ట్, శస్త్రచికిత్స మరియు చిహ్నం, ఈ అన్ని ఆధారాలు హ్యూస్ ఈ రహస్య సమాజంలోని ఏజెంట్ అని నిర్ధారించాయి. హ్యూస్ దొంగలించిన మొబైల్లో ఒక డేటా చిప్ ఉందని, ఇది ఆ సమాజం యొక్క రహస్య ఆర్థిక లావాదేవీలను కలిగి ఉందని హోమ్స్ అనుమానించాడు. హోమ్స్ హ్యూస్ ను ఒక రహస్య సమావేశంలో పట్టుకున్నాడు. అక్కడ అతడు డేటా చిప్ ను ఒక విదేశీ ఏజెంట్ కు బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. హోమ్స్ మొబైల్ ను తిరిగి స్వాధీనం చేసుకుని హ్యూస్ ను అరెస్ట్ చేయించాడు. అనూహ్యత ఏమిటంటే, హ్యూస్ ఒక సాధారణ కిరాణా దుకాణ ఉద్యోగిగా కనిపించినప్పటికీ ఒక అంతర్జాతీయ నేర సంఘంలో కీలక సభ్యుడు. మొబైల్ దొంగతనం ఒక సాధారణ నేరం కాదు, ఒక రహస్య డేటా చిప్ను సేకరించడానికి జరిగిన ఆపరేషన్.